అంతేకాదు ఇద్దరు వ్యక్తులు 2020 6వ చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యమో పాపమో తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు అనేక హత్యలు ఈ చట్టంలో ఉన్న లోపభూయిష్టమైన అంశాలతో అనేక హత్యలు చిట్ట చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులకి కొడుకుల మధ్య ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు కూడా మాట్లాడుకోలేని లోపభూయిష్టమైన 2026 చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది అనేది నేననటం కాదు అధ్యక్ష. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ గూడానికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా ఇది 10 మందిని అడిగితే 10 మందికి 10 మంది ఈ చట్టంతో నేనెంత నష్టపోయారని ఏదైతే చెప్పారో ఆ చెప్పిన చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా మడిమ తెప్పకుండా కొద్ది రోజులు లేట్ అయితే ఉండొచ్చు అధ్యక్ష, ఒక అద్భుతమైన చట్టాన్ని బేసిజాలకి పోకుండా ప్రధాన ప్రతిపక్షంలో ఉండే అనుభవజ్ఞులైన నాయకులు ఇచ్చిన సూచనలు కూడా ఈ చట్టంలో క్రోడీకరించి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఈ చట్టాన్ని తమర ద్వారా ఈ సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయడం జరిగింది. ఈ భాగ్యం నాకు కలిగినందుకు నాకిచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Considering the mood of the House and the exercise of power vested in me under Assembly rules, I am announced to the House that the amendments to the Telangana Bhubharati Records of Rights Land Bill 2024 will be received up to 3 p.m. today, the 18th December 2024. ఈ బిల్లుపై రేపు చర్చకు తీసుకోవడం జరుగుతుంది. అడ్జర్న్మెంట్ మోషన్స్ శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని మరియు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైంది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనని తిరస్కరించమైనది. ఇది సభ్యుల కోరిక మేరకు అమెండ్మెంట్స్ 5 వరకు తీసుకుంటారు. సభ్యుల కోరిక మేరకు అమెండ్మెంట్స్ 5 గంటల దాకా తీసుకుంటున్నాం. Short discussion will be taken up in the afternoon. Now the House is urgent to meet again today at 3 p.m.